హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు ఫిల్మే ఫ్రీక్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. సమంత ఒక్క పోస్టుతో చెక్ పెట్టింది అన్ని రూమర్లకి. ఇంతకీ ఏంటా రూమర్లు ఇప్పుడు చూసేద్దాం. అక్కినేని హీరో నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత తొలిసారిగా ఓ పోస్ట్ను షేర్ చేసింది. గత వారం రోజులుగా సమంతనే హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత తన మాజీ భర్త నాగచైతన్య గురించి చర్చే జరుగుతుంది. దీనికి కారణం నాగచైతన్య శోభిత ధూళిపాల్ల ఎంగేజ్మెంట్. ఆగస్టు 8న చైతన్య తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభితను సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో సమంత కూడా వార్తల్లోకి ఎక్కింది. మాజీ భర్త నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత ఆమె ఎలా స్పందిస్తుందని అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సమంతపై రకరకాల రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆమె ఓ బాలీవుడ్ దర్శకుడితో రిలేషన్షిప్ లో ఉన్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో సమంత పేరు మారుమోగిపోతుంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్లపై శామ్ ఒక్క పోస్టుతో స్పందించింది. ఈ మేరకు సెల్ఫీ ఫోటోను షేర్ చేస్తూ గాసిప్లకు కౌంటర్ ఇచ్చింది సమంత. శామ్ రీసెంట్ గా తన సెల్ఫీ లుక్ ని షేర్ చేసింది. అయితే దీనికి ఆమె ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అయితే తనపై వస్తున్న రూమర్లకు నవ్వుతూనే కౌంటర్ ఇచ్చింది సమంత. సమంత ధరించిన టీషర్ట్ పై ఓ కోట్ ఉంది. ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని వ్రాయబడింది దానిపైన. దీని అర్థం శాంతి, నిశ్శబ్దం యొక్క మ్యూజియం. ఈ సెల్ఫీ ఫోటోలో నౌ వీఆర్ ఫ్రీ అనే ఆంగ్ల పాటను జోడించారు సమంత. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి తన మాజీ భర్త నాగచైతన్య నిశ్చితార్థం, డేటింగ్ పుకార్లపై శామ్ ఎలా స్పందిస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సైలెంట్ గా తనపై వస్తున్న రూమర్లకు శామ్ చెక్ పెట్టిందని అంటున్నారు. అంతేకాదు తనదైన శైలిలో గాసిప్ రాయలకు గట్టి కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. చేతు నిశ్చితార్థం తర్వాత సమంత చేస్తున్న తొలి పోస్ట్ ఇదే కావడం గమనార్హం. కాగా సమంత ప్రస్తుతం సిటాడెల్, హనీ అండ్ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం రాజ్ డికే దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఓటీటీలో విడుదల కానుంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత ప్రేమయానం కొనసాగిస్తుందని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ పై వరుసగా కథనాలు కూడా వస్తున్నాయి. సమంత కోసం రాజ్ నిడమూరు తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు త్వరలో దర్శకుడితో నిశ్చితార్థం కూడా జరగనుందని సమాచారం. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ శామ్ ఒక్క సెల్ఫీ పోస్ట్ తో పరోక్షంగా సమాధానం చెప్పిందని అంటున్నారు ఫ్యాన్స్. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఇతరులతో కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్ ఓకే దెన్ సీ యూ, బై బై.